నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ మంచిర్యాల జిల్లా మాతా శిశు హాస్పిటల్లో అధ్వానంగా మౌలిక వసతులు అంధకారంలో ఆరోగ్య కేంద్రం ఛార్జింగ్ వెలుతురులో కాన్పులు జరుపుతున్న వైద్య సిబ్బంది ముదిరాజ్ సొసైటీ డైరెక్టర్లకు న్యాయం చేయాలని వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన మరో 3 రోజులు లీజు గడువును పెంచాలని వ్యాఖ్య ప్రాణాలైనా అర్పిస్తాం సింగరేణి బొగ్గు బ్లాక్ల ప్రైవేటీకరణ అడ్డుకుంటాం టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న మంచిర్యాల జిల్లాకు చెందిన 32 ఏళ్ల సుధీర్కు అరుదైన చికిత్స చేశారు సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ వైద్యులు. మంచిర్యాల జిల్లాకు చెందిన సుధీర్ అనే 32 ఏళ్ల వ్యక్తి అరుదైన సవాలుతో కూడిన వైద్య పరిస్థితిని ఎదుర్కొంటున్న సమయంలో సికింద్రాబాద్లోని యశోద హాస్పిటల్లో చేర్పించి హేమటాలజిస్టును సంప్రదించారు. ఈ సందర్భంగా యశోద హాస్పిటల్ వైద్యురాలు హేమటాలజిస్ట్, ఆంకాలజిస్ట్ మరియు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్ డాక్టర్ కరుణ కుమారుడు సంప్రదించడం జరిగింది. రోగి ఎదుర్కొంటున్న తీవ్రమైన అనారోగ్య పరిస్థితులను గమనించిన వైద్యురాలు అతనికి చివరి ప్రయత్నంగా స్టెమ్ సెల్ మార్పిడి చికిత్సను చేశారు. స్టెమ్ ప్లాంట్ చికిత్స విజయవంతం కావడంతో రోగి వైద్యపరంగా క్షేమంగా ఉన్నట్లు డాక్టర్ కరుణ కుమార్ తెలిపారు. స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్ యొక్క నిరాశాజనకమైన కొలత విజయవంతమైందని మరియు సమయానుకూలంగా నిరూపించబడిందని కరుణ కుమార్ తెలిపారు. ఈ రోజు మనతో పాటు రవికుమార్ గారు ఉన్నారు, వాళ్ళ మిస్సెస్ ఉన్నారు. తన పేషెంట్ అంటే సివియర్ ఎప్లాస్టిక్ అనీమియా అనే తీవ్రమైన జబ్బు ఒకప్పుడు ఉంది. తనకి ట్రీట్మెంట్ చేసి స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా జరిగింది. సో ఆల్మోస్ట్ ఇప్పుడు 1 year అయిపోయింది. ఇప్పుడు ఆరోగ్యంగా ఉంటుంది. సో తను జబ్బు డయాగ్నోస్ అయినప్పుడు తను ఎదుర్కొన్న ప్రాబ్లమ్స్ కానీ, తన హెల్త్ కండిషన్ కానీ, తను ఎదుర్కొన్న సమస్యలు కానీ మామూలుగా జనరల్గా చూసినట్లయితే బయటకు రావడానికి అవకాశం లేని సమస్య అని చెప్పాలి. అంత కష్టమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు శరీరం మొత్తం ట్రీట్మెంట్కి సహకరించలేని టైంలో సెక్రటరీలో మా స్టెప్స్ ట్రాన్స్ప్లాంటేషన్ టీమ్ ఏదైతే ఉందో వాళ్ళ సహకారంతో ట్రీట్మెంట్ చేసుకుంటూ పరిస్థితి మెరుగుపరుచుకుంటూ ఇప్పుడు రావడం జరిగింది. ఇది జనరల్గా చాలా అరుదుగా జరిగే సక్సెస్ అని చెప్పచ్చు. అందులో వెరీ సివియర్ ఎప్లాస్టిక్ అనీమియా అనేది బ్లడ్ క్యాన్సర్ కాదు, కానీ జనరల్ బ్లడ్ క్యాన్సర్ కంటే కూడా తీవ్రమైన చెప్పాలి. ఎందుకంటే టైంకి డయాగ్నోస్ అవ్వకపోయినా, టైంకి ట్రీట్మెంట్ అందకపోయినా కానీ ప్రాణాన్ని ఎక్కువ ఉంటుంది. సంవత్సరానికి నాకు మొదటిగా జాండీస్ అవ్వడం జరిగింది. జాండీస్ తర్వాత ప్లేట్లెట్స్ కౌంట్ మళ్ళీ తగ్గడం జరిగింది. ఎందుకు ప్లేట్లెట్స్ కౌంట్ తగ్గుతున్న ఉద్దేశంలో మేము యశోద హాస్పిటల్ యశోద హాస్పిటల్ అక్కడ గ్యాస్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ కన్సల్ట్ అవ్వడం జరిగింది. అయితే అందులో టెస్ట్లో మాకు ఎక్కడైతే స్టెమ్ సెల్స్ ఉత్పత్తి అవుతున్నాయో బోన్ మ్యారో ఎక్కడైతే ఉత్పత్తి అక్కడ 80% ఉత్పత్తి కావడం లేదు. ఎందుకు ఉత్పత్తి కావడం లేదంటే బోన్ మ్యారో టెస్ట్ చేయడం లేదు. అందులో ఎప్లాస్టిక్ ఎనీమియా వచ్చింది. ఆ ఎప్లాస్టిక్ ఎనీమియాకి ఏం చేయాలి కొన్ని టాబ్లెట్స్ ఉంటాయి, ఇంజెక్షన్స్ ఉంటాయి, అందులో చూద్దాం. అది కాకుంటే స్టెమ్ సెల్స్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి. ఎన్ని నాకు వ్యాక్సిన్స్, ఎన్ని ఇంజెక్షన్స్ ఇస్తాయి, ఎన్ని మెడిసిన్స్ అసలు పెరిగే ప్లేట్లెట్స్ కావాలి. తర్వాత నెక్స్ట్ హెచ్ఎల్ఏ టెస్ట్ చేసి మా బ్రదర్స్ నుంచి స్టెమ్ సెల్స్ కలెక్ట్ చేసి నాకు ఎక్కించడం జరిగింది. దానివల్ల మెల్లిమెల్లిగా 1 month 2 months తర్వాత మెల్లిగా ఉత్పత్తి కావడం జరిగింది. అందులో భాగంగా నాకు హెవీ ఇన్ఫెక్షన్స్ రావడం జరిగింది. చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అయింది. అన్నిటి కూడా సార్ బాగా డైల్ చేసి బాగా ట్రీట్మెంట్ ఇచ్చి నాకు ఇవ్వడం జరిగింది. ఆ స్టెమ్ సెల్స్ ట్రాన్స్ప్లాంట్ చేసి నాకు 1 year పూర్తి కావడం జరిగింది. 1 yearలో నేను ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను. నేను ఈరోజు ఇలా ఉండడానికి కారణం కరుణ కుమార్ సార్ అండ్ యశోద హాస్పిటల్ టీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అంధకారంలో ఆరోగ్య కేంద్రం, ఛార్జింగ్ వెలుతురులో కాన్పులు జరుపుతున్న వైద్య సిబ్బంది. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మాతా శిశు ఆసుపత్రిలో కరెంటు పోతే అంధకారమే. జనరేటర్ లేకపోవడంతో చిమ్మ చీకట్లోనే గర్భిణీలకు కాన్పులు, పేషెంట్లకు చికిత్సలు జరుపుతున్న వైద్యులు పట్టించుకునే వారే లేరని పేషెంట్లు వాపోతున్నారు. కలెక్టర్ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో మహిళలు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్ని కావు. కరెంటు పోతే జనరేటర్ లేదు, ఛార్జింగ్ వెలుతురులోనే సిజేరియన్లు చేస్తున్నారు.
ఆసుపత్రిలో ఇలాంటి పరిస్థితులు ఉంటే పట్టించుకోవాల్సిన జిల్లా వైద్యాధికారి స్పందించడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. జిల్లా కేంద్రంలో పేద బడుగు వర్గాలకు ఆరోగ్య భద్రత కల్పించి పెద్ద దిక్కు రోజు 10ల సంఖ్యలో కాన్పులు జరిగే ఆసుపత్రి పరిస్థితి మౌలిక వసతులు లేక దారుణంగా ఉన్నాయని జిల్లా కలెక్టర్ మరియు వైద్యాధికారులు పట్టించుకొని మౌలిక వసతులు కల్పించాలని ప్రజలు కోరుతున్నారు. చెప్పండి. మంచిర్యాల టౌన్లో మాతా శిశు హాస్పిటల్ జిల్లా కేంద్రంలో కరెంటు లేదు. చిన్నపిల్ల తల్లులు హాస్పిటల్లో ఉంటారు. జనరేటర్ సౌకర్యం లేదు. ఇట్లా జరిగితే ఎట్లా, జనరేటర్స్ ఎందుకు పనిచేయట్లేదు అని అడిగితే సిబ్బంది చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. చాలా దురుసుగా చెప్తున్నారు వాళ్ళు మనకి. ఇట్లా అయితే ఎట్లుంటుంది సిటీ టౌన్లో మాతా శిశు హాస్పిటల్ మంచిర్యాల. పిల్లలకు చిన్న పిల్లలకు డైలీ ఇక్కడ 10ల సంఖ్యలో కాన్పులు జరుగుతున్నాయి. వచ్చే వాళ్ళందరూ కూడా నిరుపేదలై ఉంటారు. వాళ్ళకందరికీ ఇటువంటి సౌకర్యాలు లేకుండా ఉండడం వల్ల ఎంత చిన్నపిల్లలు ఎంత అవస్థలు పడతారు, చిన్నపిల్ల తల్లులు ఎంత అవస్థ పడతారు. దీన్ని కొద్దిగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి తక్షణమే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి, కలెక్టరేట్కు కూతబెట్టుకు దూరంలో లేదు ఇది, డిఎంఓ గారి దృష్టికి తీసుకెళ్ళాలి దీన్ని అని కోరుకుంటున్నాను. నా పేరు వెంకటస్వామి. ముదిరాజ్ సొసైటీ డైరెక్టర్లకు న్యాయం చేయాలని వాటర్ ట్యాంకీకి నిరసన తెలిపారు డైరెక్టర్లు. మంచిర్యాల జిల్లా భీమారం మండల కేంద్రంలో మత్స్యశాఖ సొసైటీలలో ముదిరాజ్ కులస్తులకు న్యాయం చేయాలని కోరుతూ ముదిరాజ్ సొసైటీ డైరెక్టర్లు వాటర్ ట్యాంకీకి తమ నిరసనను తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు స్థానిక ఎస్ఐ జోక్యం చేసుకుని వారికి సరైన న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో వాటర్ ట్యాంక్ దిగిపోవడం జరిగింది. ఈ సందర్భంగా ముదిరాజ్ సొసైటీ డైరెక్టర్ మాట్లాడుతూ సుమారు 49 లక్షలు ఖర్చు చేసి చేపలు పట్టడానికి లీజుకు తీసుకున్నామని, గత సంవత్సరం నష్టం రావడంతో మరో 3 నెలలు ఈ సంవత్సరం లీజు గడువును పెంచాలని సొసైటీని కోరడం జరిగిందని, వారు లీజు పెంచడానికి తిరస్కరించడంతో వాటర్ ట్యాంకీకి నిరసన తెలపడం జరిగిందన్నారు. స్థానిక సొసైటీ పెద్దలు పోలీస్ ఎస్ఐ తమకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో కిందికి దిగడం జరిగిందని తెలిపారు. ముదిరాజ్ డైరెక్టర్లకు కులస్తులకు ఇచ్చిన హామీ ప్రకారం చేపలు పట్టేందుకు లీజు గడువును 3 నెలలు పెంచి న్యాయం చేయాలని కోరారు. 3 సంవత్సరాలు లీజుకు తీసుకున్నాం. సొసైటీ వాళ్లకు 49 లక్షలు కట్టినాం. 49 లక్షలు కట్టినాం. 10 లక్షల సీడ్ పోసినాం. రొయ్య చేప 10 లక్షల సీడ్ పోసినాం. మాకు 10 లక్షలు నష్టం వచ్చింది. అయ్యలాల చూడుండ్రి, ఇంతకుముందు వేరే వాళ్ళకు శ్రీరాంపురం 6 నెలలు ఇచ్చిండ్రు, పిట్టెల రావి ఉండంగా 6 నెలలు ఇచ్చిండ్రు. అయ్యలాల మాకు 3-4 నెలలు ఇయ్యాలని మీటింగ్ ఏర్పాటు చేసి రెండు సార్లు మీటింగ్ పెట్టినా కూడా 2 సార్లు మేము ఇయ్యాము, నువ్వు దెంగేది వేడ చెప్పుకోబోయి ఇంతకుముందు ఒకసారి ట్యాంక్ ఎక్కినావు అది ఇది అని చెప్పానంచి ఉల్టా నన్ను మమ్మల్ని కోప్పడి బయటకు పంపిస్తాను. 2 సార్లు మీటింగ్ పెట్టినా కూడా 2 సార్లు అట్నే చేశారు. ఈసారైనా న్యాయం చేయాలి మాకని సొసైటీ పెద్ద మనుషులు భీమారం ఎస్ఐ గారు మాకు తగిన న్యాయం చేయాలని చేస్తానన్నాడు, మాట ఇచ్చిండు కాబట్టి మేము దిగొచ్చినాం. మేము ఈ లాసుకు మాకు ఈ మనిషి ముగ్గురం ఉన్నాం. వల్ల ముగ్గురికి 10 లక్షలు అంటే మనిషి 3 లక్షలు పడుతున్నాయి. ఇల్లు అమ్మినా కట్టాం తేరే అని చెప్పి మేము ఈ ట్యాంక్ ఎక్కాల్సి వచ్చింది. ఎసపు న్యాయం చేస్తానని దిగు అన్నాడు సార్. ఈ రోజు ఏఐటీయూసీ యూనియన్ ఆధ్వర్యంలో ఆర్కేపీసీహెచ్పీలో నిర్వహించిన సమావేశంలో జూలై 5వ తేదీన ఉదయం 10 గంటలకు కలెక్టర్ ఆఫీసుల ముట్టడి కార్యక్రమం, 5 నుంచి 12వ తేదీ వరకు నిర్వహించే పోరాటాలను విజయవంతం చేయాలని వాల్ పోస్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా సెంట్రల్ సెక్రటరీ అక్బర్ అలీ మాట్లాడుతూ సింగరేణి కార్మికులందరూ దశల వారీగా నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొనాలని, యూనియన్లకు అతీతంగా అందరూ కలిసి పోరాడాలని, తెలంగాణలోని బొగ్గు గనుల సింగరేణి కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిహెచ్పీ ఫిట్ సెక్రటరీ హరిరామకృష్ణ మరియు కమిటీ సభ్యులు కృష్ణస్వామి, శ్రీధర్, కృష్ణోర్ కుమార్, క్రాంతి, ప్రజోత్, మాసు తిరుపతి, దూట భాస్కర్, తిరుపతి, మల్లమ్మ, రజిత, పద్మ, రవలి మొదలైన వారు పాల్గొన్నారు. కొత్త బొగ్గు బ్లాక్ రాకపోతే ప్రైవేట్ కాకపోతే ఉన్నాయన్నీ మూతబడ్డ తర్వాత కార్మికులంతా పోయిన తర్వాత అవి ప్రైవేట్కు పోకపోతే ఇంకా మీరేం చేసినట్టుగా. కాబట్టి ఈ అబద్ధాల పునాదుల మీదనే బీజేపీ నడుస్తుంది. కాబట్టి అదే అబద్ధాలతో ఇక్కడ కూడా సాగించడానికి కుట్రలు చేస్తున్నారు. కాబట్టి
కార్మిక సోదరులందరూ ఐక్య పోరాటాల ద్వారా నేను దీన్ని తిప్పి కొట్టాల. ఎందుకంటే ఛత్తీస్గఢ్లో ఉన్న వాటికి ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి ఇచ్చిండ్రు బీజేపీ ప్రభుత్వం ఉందని, ఒరిస్సా వాళ్ళది ఒరిస్సాకి ఇచ్చేసిండ్రు. అదే రకంగా గుజరాత్ వాళ్ళు కూడా బొగ్గు బ్లాకులు తీసుకుంటే వాళ్ళకు కూడా ఇచ్చిండ్రు నామినల్ రేట్తోని. అదేవిధంగా ఏదైతే జార్ఖండ్లో ఉందో 177 యాక్ట్ ప్రకారం అది ట్రైబల్సే నడుపుకోవాలి, ట్రైబల్ సొసైటీ నడపాలా, లేదంటే ప్రభుత్వాలు నడపాలంటే ఆ బొగ్గు బ్లాకులు వాళ్ళకి ఇచ్చిండ్రు. మరి నీకేమైందా? ఎప్పుడో నైజాం నవాబు రాసి ఇచ్చిండు, బ్రిటిష్ వాడు ఉన్నప్పుడు కూడా మనకే ఇచ్చిండు, సింగరేణికే రావాలి ఇవని చెప్పేసి ఈ గోదావరి ప్రాంతంలో ఉన్న బొగ్గు బావులన్నీ. మరి నీకేమైంది? 100 కోట్లు పెట్టి అభివృద్ధి చేసిన బ్లాక్లు ఈరోజు అంగట్లో సరుకులాగా అమ్మేస్తున్నావు ప్రైవేట్కి అడ్డగోలుగా. సింగరేణినేమో టెండర్లో పాల్గొనొద్దని చెప్పడం జరుగుతుంది. సింగరేణి టెండర్లో పాల్గొనకపోతే ఉన్న బ్లాక్లు ఏమైనాయి? కోయగూడెందేమో అరవిందో కంపెనీ వాడు కొట్టుకొని పోయిండు, సత్తుపల్లిదేమో ప్రతిమ శ్రీనివాసరావు కొట్టుకొని పోయిండు. వాళ్ళంతా వాటాదారులే. కాబట్టి ఇటువంటి కుట్రలు చేస్తే సింగరేణి కార్మికులు గమనిస్తూ ఉండరు. ఈ సింగరేణిని BIFR నుంచి కాపాడుకొని ఈ రోజు వరకు బ్రహ్మాండంగా నడిపిస్తున్నారు. లాభాల్లో ఉన్న లాభాలన్నీ ఏమో ప్రభుత్వాలు వాడుకుంటున్న 29,000 కోట్లు వాడుకొని రూపాయి లేకుండా చేసిండ్రు. మనం బొగ్గు ధర పెంచేటట్టు లేదు. అదే ఆదాని వాడు 18 నుంచి 28,000కు టన్ను అమ్మితే కొనమని డిమాండ్ చేస్తుంది. ప్రభుత్వమే బలవంతం చేస్తుంది NTPC లాంటి వాళ్ళని. మనం 3,000కు అమ్ముతుంటే ఒక 1,000-2,000 పెంచమంటే పెంచడం లేదు. మరి మనం వాళ్ళు చెప్పిన ధరకు పెంచి అమ్మి ప్రభుత్వానికి ఇవ్వాలి. ప్రైవేట్ వాడేమో ఇష్టరాజ్యంగా అమ్ముకోవచ్చు. వానికి ఏ సేఫ్టీ ఉండదు, ఏ జీతభత్యాల రూల్స్ ఉండవు, సంక్షేమం ఉండదు, ఏమి ఉండదు. అటువంటి వాడేమో ఇష్టరాజ్యంగా ఎక్కడ పడితే అక్కడ బొగ్గు తీసుకొని అడ్డగోలు ధరకు తీసుకొని అమ్ముకుంటున్నాడు. మరి అటువంటి చట్టం రావడం ద్వారా మన భవిష్యత్తు లేదు. ఇది మనము సింగరేణిని కాపాడుకోవాల్సిన పోరాటం కాబట్టి దయచేసి రేపు అందరు కదిలితేనే మనకుంటది. ఎందుకు? కార్మికులలో బాగా వ్యతిరేకత ఉన్నది. మనకేదో 8 MP సీట్లు వచ్చాయని ఉలికి పడతానం. రేపు TRS ఉడిచినట్టు ఊడ్చారని బీజేపీ వాళ్లకు, కాంగ్రెస్ కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేస్తేనే మనకు మంచిగా ఉంటుంది, లేకపోతే ఉడిచేస్తారని భయం రావాలంటే కార్మికులందరూ వ్యతిరేకించాలి. రేపు జరిగే కార్యక్రమాన్ని కానీ 8 తారీఖు నుంచి జరిగే నిరాహార దీక్షలను కానీ రేపు తెలంగాణ వ్యాప్తంగా కలెక్టరేట్ ఆఫీసుల ముందు ధర్నా ఉన్నది. కాబట్టి అధిక సంఖ్యలో పాల్గొనండి. ఫస్ట్ షిఫ్ట్ వాళ్ళు కాకపోయినా సెకండ్ నైట్ వాళ్ళన్నా అందరూ వస్తే మంచిర్యాలలో IB వద్దకు వస్తే అక్కడి నుంచి ర్యాలీగా మనం కలెక్టరేట్ దగ్గరికి వెళ్ళొచ్చు. మన నిరసన కార్యక్రమం తెలియజేసి మెమోరాండం ఇవ్వడం ద్వారా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయకపోతే సింగరేణికి భవిష్యత్తు ఉండదు. మనకు తెలిసి సింగరేణిలో తాతలు చేసిండ్రు, తండ్రులు చేసిండ్రు, మనం చేసినాం, మన తరం ఇప్పుడు చేస్తుంది మెడికల్ బెనిఫిట్ ద్వారా. మరి అది కూడా లేకపోతే ఈ తెలంగాణకున్న ఏకైక పరిశ్రమ సింగరేణి. మనందరూ తెలుసు కదా, ఎప్పుడో మొరార్జీ దేశాయ్ NTPC పెడితే తప్ప ఇక్కడ ఏం రాలేదు. మరి కొత్త పరిశ్రమలు రావు. ఉన్న ఏకైక బొగ్గు పరిశ్రమ పోతే మన బతుకులు ఎట్లా? మనం 1000 మంది పనిచేస్తే దీని మీద ఆధారపడి లక్షల మంది బతుకుతున్నారు. కాబట్టే ఈ తెలంగాణ బొగ్గు గనులు తెలంగాణకే ఇవ్వాలి, సింగరేణి బొగ్గు బ్లాకులు సింగరేణికే ఇవ్వాలనే డిమాండ్తోని దీన్ని కాపాడుకోవడం కోసం రేపు కలెక్టరేట్ ధర్నా ఉంటుంది. కాబట్టి దయచేసి కార్మికులందరిలో పాల్గొనడం ద్వారా మన వ్యతిరేకత తెలియజేస్తే అది ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ద్వారా ప్రభుత్వానికి పోద్ది. అప్పుడు అది మనకు ఆగితే మనకు నష్టం జరగదు. లేకపోతే ప్రైవేట్ వాడికి పోతే నష్టపోతాం. కాబట్టి మన యూనియన్లు పార్టీలు అనే భేదం లేకుండా రేపు అందరూ పాల్గొనాల్సిందిగా, దాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటూ అవకాశం ఇచ్చినందుకు. సింగరేణి బొగ్గు బ్లాక్లను ప్రభుత్వం వేలం వేసి ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పే ప్రయత్నం చేస్తుందని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసే ప్రైవేటీకరణ కుతంత్రాన్ని అడ్డుకుంటామని, అందుకోసం ప్రాణాలైనా అర్పిస్తామని TNTUC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సింగరేణి బొగ్గు బ్లాక్లను వారి సొంత లాభాల కమిషన్ల కోసం వేలం వేసి ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకుంటున్నారని, కానీ ఎట్టి పరిస్థితి ఎదురైనా ప్రభుత్వ ప్రైవేటీకరణ ప్రయత్నాన్ని అడ్డుకుంటామని ఆయన తెలిపారు. ప్రభుత్వాలు వేలం విధానాన్ని రద్దు చేసి బొగ్గు బ్లాక్లను సింగరేణి సంస్థకే ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. కార్మిక నాయకుడిగా మరి TNTC తరఫున స్థానిక ఎమ్మెల్యే వివేక్ని, MP వంశీని, మరి వాళ్ళన్న గడ్డం వినోద్ని, ఈ ప్రాంత MP ఎమ్మెల్యేలందరినీ, కాంగ్రెస్ నాయకులందరినీ ప్రశ్నిస్తున్నాను. కేసీఆరే మోసం చేసిండు, ప్రైవేటీకరణ చేసి బొగ్గు బ్లాకులు అమ్ముకుంటే మరి ఇప్పుడు వచ్చిన ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎందుకు ప్రైవేటీకరణ పైన నోరు ఎత్తడం లేదని చెప్పి TNTC తరఫున డిమాండ్ చేస్తున్నాను. ఈ ప్రాంత బిడ్డలు భారీ మెజారిటీతో స్థానిక MP ఎమ్మెల్యేని గెలిపిస్తే మరి హైదరాబాద్కి పరిమితమై ఇప్పటి వరకు కూడా మరి బొగ్గు బ్లాక్ల పైన ఒక్క ప్రకటన కూడా వాళ్ళు చేయలేని పరిస్థితిలో ఉన్నారు. నేను కోరుకునేది ఏంటంటే నా ప్రాంత బిడ్డలకు ఉద్యోగాలు రావాలి,
అండర్ గ్రౌండ్ మైన్లు రావాలి. ఈ ప్రాంతంలో ప్రైవేటీకరణ జరగకూడదు. రోజు రోజుకి ఇప్పుడు చూసినట్టయితే రామకృష్ణపూర్కి ఇంకో 4-5 నెలల తర్వాత అసలు రామకృష్ణపూర్లో ఒక్క బొగ్గుబాయి ఉండదు. మందమారికి ఒక 2 సంవత్సరాలతో భవిష్యత్తు లేదు. మరి ఈ ప్రాంతంలో గెలిచిన ఎమ్మెల్యేలు ఎంపీలు ఎక్కడ పోయినా అండర్ గ్రౌండ్ బొగ్గుబాయిలు తీసుకొస్తామని చెప్పి ఒక్కరు కూడా తీసుకురాలేదు. నేను అడుగుతున్నాను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని, మరి కేసీఆర్ దొంగ అంటివి, మరి ఇవాళ ప్రైవేటీకరణకు నువ్వెందుకు మొగ్గు చూపిస్తున్నావు అని చెప్పి మాట్లాడుతున్నాను. నరేంద్ర మోడీ కూడా అక్కడ ఈ ప్రాంత బిడ్డలకు అన్యాయం చేస్తున్నాను చెప్పి నేను టీఎన్టీ తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాను. రానున్న కాలంలో మరి ఆల్రెడీ మేము జేఏసీగా ఏర్పడి మరి ఈ ప్రాంతాన్ని మేము కాపాడుకుంటాం, బొగ్గు బ్లాక్లను కాపాడుకుంటామని చెప్పి మేము పోరాటం చేస్తున్నాం. ఈ ప్రాంత బిడ్డలకు మరి సింగరేణి కోసం మా ప్రాణ త్యాగం చేసిన ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకుంటా అని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున. భీమారం మండల కేంద్రంలోని ఇప్పల బోగూడ సమీపంలో గల మిషన్ భగీరథ నీళ్ల ట్యాంక్ పైకి ఎక్కి భీమారం గ్రామంలో ఉంటున్న కోట శ్రీరాములు తనకు న్యాయం చేయాలని హల్చల్ సృష్టించాడు. గతంలో తన పేరిట పట్టా అయిన భూమి తనకు దక్కకుండా అటవీశాఖ అధికారులు దౌర్జన్యం చేస్తున్నారని, ఏళ్లు తరబడి తను సాగు చేసుకుంటున్న భూమిని అటవీశాఖ అధికారులు అడ్డుకుంటున్నారని, చేసేది లేక నీళ్ల ట్యాంక్ ఎక్కి దేనికైనా సిద్ధమే అంటూ తన గోడు వెళ్లబోసుకున్నాడు. ఫారెస్ట్ ఆఫీసర్ ఎన్నిసార్లు చెప్పినా వినకుండా పెడచెవిన పెడుతూ అతని దగ్గర భూమికి సంబంధించిన పత్రాలు తీసుకుని విచారణకు రావాలని పలుమార్లు చెప్పినా రాకుండా తన ఇష్టానుసారంగా రాద్ధాంతం చేస్తున్నాడని, ఇప్పటికైనా విచారణకు వస్తే ఆ భూమి ఫారెస్ట్ భూమా లేదా రెవెన్యూ భూమా తేలిపోతుందని వాపోయాడు. నరేంద్ర మోడీ ప్రభుత్వం బొగ్గు గనులను వేలం వేయడాన్ని వ్యతిరేకిస్తూ జూలై 5న చెలో కలెక్టరేట్లను విజయవంతం చేస్తూ జరిగే ధర్నాలో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఏఐటీయూసీ బెల్లంపల్లి బ్రాంచ్ కార్యదర్శి దాగం మల్లేష్ పిలుపునిచ్చారు. బెల్లంపల్లి పట్టణంలోని శాంతికని గని ఆవరణలో ఫిట్ కార్యదర్శి దాసరి తిరుపతి గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన గేట్ మీటింగ్ కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై బెల్లంపల్లి సెంట్రల్ కమిటీ ఉపాధ్యక్షులు మిట్టపల్లి వెంకటస్వామితో కలిసి ఆయన మాట్లాడారు. దేశంలో గత 11 సంవత్సరాలుగా పరిపాలన కొనసాగిస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం నిస్సిగ్గుగా కార్మిక చట్టాలను సవరిస్తూ 44 కార్మిక చట్టాలను 4 కోడ్లుగా మార్చిందన్నారు. బొగ్గు గనులను వేలం పాటల పేరుతో కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం చేసే విధానాలను కార్మిక వర్గం వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు చిప్ప నర్సయ్య, రత్నమైలయ్య, బొంకూరి రామచందర్, గని అసిస్టెంట్ ఫిట్ కార్యదర్శి మంతెన రమేష్, మిట్టపల్లి రమేష్, సంతోష్ కుమార్, సురేష్, రామ్ కోమరయ్య, మైన్స్ కమిటీ సభ్యులు, సేఫ్టీ కమిటీ సభ్యులు, వర్క్మెన్ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. పెట్టుకోవడం జరిగింది. దీనికి సమావేశ అధ్యక్షుడు మన మంతెన రమేష్ గారు వేదికకు రావాలని కోరుచు, ఈరోజు ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ మిట్టపల్లి వెంకటస్వామి గారికి, అదేవిధంగా 2 బ్రాంచ్ల ఇన్ఛార్జి చిప్ప నరసయ్య గారు, సభాధ్యక్షులుగా రమేష్ గారు, ముఖ్య అతిథిగా మన సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ మిట్టపల్లి వెంకటస్వామి గారు, మన బ్రాంచ్ ఇన్ఛార్జి చిప్ప నరసయ్య గారు, పిట్ సెక్రటరీ తిరుపతి గౌడ్ గారు, వేదిక మీద ఉన్న ఆల్ నాయకులకు, డెలిగేషన్స్, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉద్యోగులందరికీ కూడా సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ బెల్లంపల్లి బ్రాంచ్ పక్షాన మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నా. మిత్రులారా, ఇంతవరకే మన వక్తలు మాట్లాడారు. ఈ సింగరేణి ప్రైవేట్ పరం అవుతుంది. బొగ్గు బ్లాకులు టెండర్ల ద్వారా ఇతర బడా కంపెనీలకు పోయినప్పుడు మన సింగరేణికి ఉన్న బావులతోటే మనం సరిదిద్దుకోవాల్సిన అవసరం వస్తుంది. ఇప్పటికీ మన మందమారి ఏరియా చూసుకునేది ఉంటే RK1A మూతపడ్డది, KK1A మూతపడ్డది, ఇంకా కొద్ది రోజులలో RKOC కూడా బంద్ అయిపోతుంది. బంద్ అయినప్పుడు ఉన్న కార్మికులని ఎక్కడ సర్దుకోవాలో యాజమాన్యం తెలుసలేదు. అదే కొత్త అండర్ గ్రౌండ్ అంటే కొత్త మైన్స్ గిట్ వస్తే మన కార్మికులను ఆ మైన్లో కేటాయించి మనం వాళ్ళకు విధులు నిర్వహించి మన సంస్థ ముందుకు పోతుంది. కానీ సింగరేణి కార్మికులకు విధులకు హాజరు కాకపోవడం వలన సింగరేణి ఉత్పత్తి లక్ష్యంపై ప్రభావం చూపడంతో పాటు వారి కుటుంబానికి సైతం ఆర్థికంగా నష్టం వాటిల్లుతుందని, గైర్హాజరు కార్మికులు సక్రమంగా విధులకు హాజరు కావాలని సింగరేణి ఏరియా జనరల్ మేనేజర్ ఏ మనోహర్ సూచించారు. పట్టణంలోని CER క్లబ్ లో గురువారం ఏరియా విధులకు గైర్హాజరవుతున్న గైర్హాజరు ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కార్మికుల, వారి కుటుంబ సభ్యుల సమస్యలు తెలుసుకుని విధులకు హాజరు కావాల్సిందిగా సూచించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గైర్హాజరు ఉద్యోగులు సక్రమంగా విధులు నిర్వహించేందుకు అన్ని రకాల అవకాశాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. కార్మికుల కుటుంబ సభ్యులు సైతం ఉద్యోగులను విధులకు హాజరయ్యే విధంగా చూడాలన్నారు. కార్మికులు గైర్హాజరు కావడం వలన సంస్థ ఉత్పత్తి లక్ష్యంపై ప్రభావం చూపడంతో పాటు గైర్హాజరు కార్మికుల కుటుంబాలు సైతం ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. గైర్హాజరుతో ఆర్థిక నష్టంతో పాటు ఉద్యోగ భద్రత సైతం
కోల్పోయే అవకాశం ఉంటుందని సూచించారు. సక్రమంగా విధులు నిర్వహిస్తే మంచి వేతనాలు పొందవచ్చని సూచించారు. మంచి ఆరోగ్య అలవాట్లు అలవరుచుకోవడం, విధులకు సక్రమంగా హాజరయ్యే వారితో స్నేహం చేస్తే ఎలాంటి ఇబ్బందులు లేకుండా విధులు నిర్వహించవచ్చని సూచించారు. విధులు నిర్వహించకపోతే సింగరేణితో పాటు సమాజానికి, వారి కుటుంబానికి నష్టం చేస్తున్నవారు అవుతారని తెలిపారు. ఉద్యోగం అవసరం లేదనుకునేవారు ఉద్యోగాన్ని స్వచ్ఛందంగా వదులుకొని నిరుద్యోగులకు అవకాశం కల్పించాల్సిందిగా కోరారు. గైర్హాజరయ్యే కార్మికులకు సింగరేణి నిబంధనల మేరకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏరియా సేవా అధ్యక్షురాలు ఏ సవితా మనోహర్, ఏరియా ఎస్ఓటి జీఎం రాజేశ్వర్ రెడ్డి, ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి శైలేంద్ర సత్యనారాయణ, ఏరియా పర్సనల్ మేనేజర్ ఎస్ శ్యామ్ సుందర్, సింగరేణి అధికారులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. ఒక మంచి స్నేహితులను పెంచుకోవాలి. రోజు డ్యూటీ చేసేటువంటి వాళ్ళతో కలవండి. డ్యూటీ చేస్తే దాంట్లో ఉన్న సంతృప్తి ఏంటో మీకు అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు డ్యూటీలు చేయకపోతే ఏముంది, మేము చర్య తీసుకుంటాం. ఇప్పుడు పర్సనల్ మేనేజర్ చెప్పారు, 100 మాస్టర్లో వాళ్ళకి ఛార్జ్ షీట్ ఇస్తూనే ఉన్నాం కదా. ఒకసారి ఛార్జ్ షీట్ ఇస్తాం, 1 సంవత్సరం ఒక యాక్షన్ తీసుకుంటాం, 2వ సంవత్సరం, 3వ సంవత్సరం ముచ్చటగా ఏం చేస్తున్నాం చేయమని చాలా బాధాకరం. ఒక ఉద్యోగి డిస్మిస్ కావటం, నిజంగానే మాకు వేరే మార్గం ద్వారా మాకు చాలా ఆస్తులు ఉన్నాయి, మాకు ఉద్యోగం అవసరం లేదు అనుకుంటే ఉద్యోగం మరి చేయకండి. మీరు బాధ్యత ఉద్యోగం మాకు అవసరం లేదంటే వేరే కింద అవకాశం వస్తుంది కదా. నిరుద్యోగ యువత 12 మంది ఉన్నారు కదా, అంతేనా సీఎం గారు? ఇప్పుడు మీరు చేస్తానంటే ఉద్యోగం చేయాలి. లేదు మాకు మీ ఉద్యోగం అవసరం లేదండి, మాకు చాలా ఉన్నాయి, వేరే బిజినెస్ ఉంది, లేకపోతే వేరే సంపాదన ఉంది అంటే మీరు దయచేసి మీరు అదనే చేయండి మరి. కాబట్టి ఉద్యోగంలో ఉండి ఉద్యోగం చేయకపోవడంలో ఎలాంటి అర్థం లేదండి. మీరు అనవసరంగా మీరు నష్టపోతారు, మీ కుటుంబాలు నష్టపోతాయి, ఈ సమాజానికి, మా సంస్థ, కంపెనీకి, సింగరేణికి, మన సమాజానికి ఏ రకంగా కూడా మీరు ఉపయోగం లేని వాళ్ళు అవుతారు. మీరు పిల్లలు, అందరికీ ఇద్దరిద్దరు పిల్లలు ఉండొచ్చు, ఇంకా ఇతరత్ర ఉండొచ్చు. కాబట్టి ఈ సందర్భంగా నేను మీ అందరినీ కోరేది ఏంటంటే, నాగాలు చేయకుండా ఉద్యోగాలు చేయండి, విధులకు హాజరు కండి. మీకు తృప్తి ఉంటుంది, మీ కుటుంబానికి మంచి ఆర్థిక సహాయం ఉంటుంది, మీ పిల్లల యొక్క భవిష్యత్తు మంచిగా ఉంటుంది, మంచి సంపాదన మన సింగరేణి కాలేజ్ అన్ని విధాలుగా అన్ని రకాల బెనిఫిట్స్ ఇస్తుంది. ఎవ్వరూ ఇవ్వనటువంటి బెనిఫిట్స్ ఇస్తుంది సింగరేణి. మేము బెనిఫిట్స్ అన్ని పొందుతాం కానీ మేమైతే ఉద్యోగం చేయం అంటే ఎందుకు ఊరుకుంటుంది కంపెనీ? ఓపిక పట్టే కాడికి పడుతుంది. తర్వాత కంపెనీ నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటుంది. వాస్తవాన్ని మీకు తెలియజేయడానికి వచ్చాను. కాబట్టి మరొకసారి మీ అందరికీ నేను కోరేది ఏంటంటే, మంచి ఆరోగ్యాన్ని, మంచి ఆహారపు అలవాట్లను పెంచుకోండి. ఇప్పుడు రెగ్యులర్గా ఎవరైతే కార్మికులు విధులకు హాజరవుతున్నారో మీరు కాకుండా మిగతా అందరూ కూడా మీరు ఫేస్ చేస్తున్న సమస్యలన్నీ కూడా వారికి ఉన్నాయి కనుక రెగ్యులర్గా వస్తున్నారు. సమస్యలన్నీ పరిష్కరించుకుంటూ మనం విధులకు హాజరు కావాలి తప్ప ప్రతి దానికి ఆ సమస్య చెప్పి విధులకు వేరైతే మీకే కాకుండా మీ కుటుంబానికి కూడా ఎంతో నష్టం. కాబట్టి గౌరవ వ్యక్తం చెప్పినట్టుగా మీరు అందరూ కూడా ఇక నుండి అయినా విధులకు చక్కగా హాజరై చక్కగా జీతం తీసుకుంటూ మీ కుటుంబంతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే మీరందరినీ కూడా నీట్ కమిటీని రద్దు చేసి కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు గేడెన్ టికానన్ అన్నారు. దేశవ్యాప్తంగా భారత్ బంద్లో భాగంగా గురువారం రోజున తిర్యాని మండలంలోని ప్రభుత్వ మరియు ప్రైవేటు విద్యాసంస్థలు, ప్రభుత్వ మరియు ప్రైవేటు కళాశాలలు బంద్ను కొనసాగించారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ కొమరంభీం జిల్లా అధ్యక్షులు గేడెం టికానంద్ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా మెడికల్ విద్యార్థులకు నిర్వహించిన నీట్ ప్రవేశ పరీక్షలలో అవకతవకలపై ప్రశ్నాపత్రం లీకేజీపై నిరసిస్తూ జాతీయ పరీక్షల సమగ్రతను కాపాడాలని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రైవేటు విద్యాసంస్థల ఫీజుల దోపిడీని అరికట్టాలని అన్నారు. నీట్, యూజీసీ మరియు నెట్ ఆర్యూజీసీ కంబైన్డ్ అవకతవకలపై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని పేర్కొన్నారు. దీనికి నైతిక బాధ్యత వహిస్తున్నటువంటి కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అలాగే నేషనల్ టెస్ట్ ఏజెన్సీ నీట్ను రద్దు చేయాలని, నీట్ పరీక్ష రాసిన విద్యార్థులకు న్యాయం చేయాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం విద్యార్థులకు న్యాయం చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు. నీట్పై దేశ ప్రధాని బహిరంగ క్షమాపణ చెప్పి నీట్ అభ్యర్థులకు 20 లక్షల ఎక్స్గ్రేషియర్ చెల్లించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు ఏదైతే భారత్ బంద్ యువజన సంఘాలు, విద్యార్థి సంఘాలు ప్రకటించినాయో అందులో భాగంగా ఈరోజు తిర్యాని మండలంలోని జూనియర్ కళాశాలను మరియు
ఇతర ప్రైవేటు ప్రభుత్వ కళాశాలలను బంద్ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రైవేటు స్కూళ్ళు కానీ మరియు ప్రభుత్వ స్కూల్ కానీ అన్నిటినీ స్వచ్ఛంగా బంద్ చేస్తూ ఈరోజు గౌట్ కాలేజ్ తిరాన్నిని బంద్ చేయడం జరిగింది. ఏదైతే నీట్ ఎగ్జామ్ ఉందో ఆ నీట్ ఎగ్జాము ఎప్పుడైతే నిర్వహించారో ఈ మధ్య నిర్వహించిన నీట్ ఎగ్జాము ఆ క్వశ్చన్ పేపర్ లీక్ అయింది. క్వశ్చన్ పేపర్ను లీక్ అయిన సందర్భంగా దాన్ని వ్యతిరేకిస్తూ ఆ నీట్ ఎగ్జామ్ మళ్ళీ నిర్వహించాలని, దీనికి పూర్తిగా బాధ్యత కేంద్ర ప్రభుత్వం మరియు కేంద్ర విద్యాశాఖ మంత్రి వహించాలని, ఏదైతే ఎన్టీఏ కమిటీ ఉందో ఎన్టీఏ కమిటీని పూర్తిగా రద్దు చేసి తక్షణమే మళ్ళీ నీట్ ఎగ్జామ్ నిర్వహించాలని, నష్టపోయిన విద్యార్థులకు ఏదైతే నష్టపోయిన నీట్ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకి 30 లక్షల ఎక్స్గ్రేషన్ చెల్లించాలని భారత ప్రజాతంత్ర యువజన సంఘం DYFIగా డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా అన్ని విద్యార్థి సంఘాలు మరియు యువజన సంఘాలు కలిసి ఈ బంద్ను స్వచ్ఛందంగా పాటిస్తూ మరియు తిర్యాని మండలంలో ఈరోజు గత 3 రోజులుగా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో జరుగుతున్న పరిణామాలపై ఈ రోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొక్కిరాల విశ్వప్రసాద్ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదివాసీ బిడ్డల అభివృద్ధిని ఓర్వలేక ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవాలక్ష్మి అసత్య ప్రచారాలు చేస్తుందని పేర్కొన్నారు. ఆదివాసీ మహిళా మంత్రి అయిన సీతక్క జిల్లాకు వస్తే ఒక్క ఆదివాసీ ఎమ్మెల్యేగా తనకు స్వాగతం పలకాల్సింది పోయి ఆమె మీదనే అసత్యపు ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రులు జిల్లా కేంద్రానికి వస్తే జిల్లా వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులను పోలీస్ స్టేషన్లో ఉంచిన నీచమైన సంస్కృతి బీఆర్ఎస్ పార్టీదని పేర్కొన్నారు. అలాంటి పాలన నుంచి ప్రజలు స్వచ్ఛందంగా తిరిగే అవకాశం వచ్చిందని తెలిపారు. ప్రజల అభివృద్ధి కోసం పాటుపడాల్సిన ప్రజాప్రతినిధి అసత్య ఆరోపణలు చేస్తే తామేం చేయలేమంటూ పేర్కొన్నారు. ఇప్పటికైనా అసత్యపు ఆరోపణలు మానుకోవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు జువాజీ అనిల్ గౌడ్, రెబ్బెన కాంగ్రెస్ పార్టీ నాయకులు చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. గులాబీ కట్టారా లేదా, వెనుక ఫ్లెక్సీ కూడా గులాబీ రంగుతో ఉన్నదా లేదా, ఇవన్నీ మర్చిపోయి గుడ్డొచ్చి పిల్లనెక్కినట్టుగా మమ్మల్ని మాట్లాడడం సరైనది కాదు సోదరి. తర్వాత ఏదైతే ప్రధానమైన ఎలిగేషన్, నేను అసభ్య పదజాలంతో కానీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలని అవమానించినటువంటి ఒకటి మాట్లాడుతున్నారు. ప్రోటోకాల్ ఉల్లంఘన విషయంలో మాట్లాడుతున్నారు. ప్రోటోకాల్ ఉల్లంఘన ప్రతి దాని మీద కూడా దయచేసి గుర్తుపెట్టుకోమ్మా, నిన్ను నేను ఫోన్ చేసి అడిగినాను, మీరు లేపలేదు. 3 సార్లు కాల్ చేసినాను, సీతక్క గారి పర్యటన ఉంటుంది అన్న విషయంలో మీకు మీ పిఏ గారు లేపితే చెప్పడం జరిగింది. మీ దగ్గర ఏమన్నా డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కోసం సీతక్క వస్తా అని చెప్పని ఉంటుంది, ప్రారంభోత్సవాల కోసం అని చెప్పని అనేక క్రమంలో ఎట్లా టూర్ పెట్టుకుందా అనే విషయంలో ఫోన్ చేసి అడగడానికి పోతే మీరు ఫోన్ లేపలేదు. ఆ తర్వాత మళ్ళీ ఫోన్లో కూడా అడిగినాం, అక్క మీరు ఆ రోజు ఫోన్ లేపలేదు, ఇట్లా సీతక్క ఢిల్లీకి రాగానే మన దగ్గరకు వస్తూ ఉంటుంది. కారణం కూడా ఏంటంటే జడ్పీటీసీలది, ఎంపీపీలది, ఎంపీటీసీలది, జిల్లా పరిషత్ సభ్యులది, జిల్లా పరిషత్ చైర్మన్ గారిది సమయం ముగుస్తుంది కాబట్టి కనీసం ఇక్కడ జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించుకుంటే కనీసం వాళ్ళ గుర్తుగా ఉండిపోతాయని చెప్పి ఒక పెద్ద మనసు చేసుకొని సీతక్క వస్తా అని చెప్పని అని అంటే ఇక్కడ ప్రోటోకాల్ ఉల్లంఘన జరిగింది అంటారు. ఇది ప్రోటోకాల్ ఉల్లంఘన చేయాలని మాకుంటే ఖచ్చితంగా ఈ రోజుతో నువ్వు అయిపోయింది కదా, జడ్పీటీసీల టైం, జిల్లా పరిషత్ చైర్మన్గా టైం అయిపోయింది కదా, ఈ రోజుకి నిన్నటికి ఎంపీటీసీల ఎంపీపీల పదవులు ముగిసిపోయినాయి కదా, మేము రేపు పెట్టుకుందాం కదా, పెట్టుకుంటే వీళ్ళందరూ ప్రమేయం ఉండదు కదా. కానీ మా సీతక్క ఆదివాసీ మహిళ అయినా కూడా జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలలో అందరి భాగస్వామ్యం ఉండాలి, రాజకీయాలు అతీతంగా అభివృద్ధి జరగాలి, వెనుకబడిన జిల్లాలు మన అన్ని కూడా ముందు పదంలో పోవాలని చెప్పని భావించి పెద్ద మనసు చేసుకొని మీకు అందరికి సమాచారం ఇచ్చి అధికారుల ద్వారా సమాచారం ఇచ్చి పంపిస్తే ప్రోటోకాల్ ఉల్లంఘన జరిగింది చెప్పంటున్నారు. ఎక్కడ జరిగిందే కాకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు మా వాళ్ళు తిట్టారు, అవమానించారని చెప్పని మాట్లాడుతున్నారు. నేను స్వయంగా మీరే సాక్ష్యం, మీ ద్వారానే నేను న్యాయం అడుగుతున్న పత్రికా మిత్రుల ద్వారానే, అక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళను, అక్కడ ప్రింట్ మీడియా వాళ్ళందరూ కూడా సమక్షంలో రిబ్బన్లో అక్కడ సబ్ సెంటర్ ప్రారంభించిన కార్యక్రమంలో అక్కడ ఏం జరిగిందో మీరే సాక్ష్యం. అక్కడ ఎవరిని కూడా దూషించలేదు, ఒక చిన్న మాట కూడా లేదు. నేను వాళ్ళు అడ్డుకోవడానికి వస్తూ ఉంటే నేను వాళ్ళు సంధానించడం జరిగింది. అక్కడ ఉన్న వ్యక్తులల్లో కాంగ్రెస్, అక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు, అక్కడ స్థానిక ఎంపీపీ సౌందర్య గారు ఉన్నారు అక్కడ. అదే రకంగా వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు మన్యం పద్మ గారు ఉన్నారు అక్కడ. అన్న ఇంకెవరన్నా మన పిఎస్సి చైర్మన్ సంజీవ్ కుమార్ ఉన్నారు అక్కడ. తర్వాత మిగతా నాయకులందరూ అక్కడ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు సీతక్కను అడ్డుకుందామని ఒక ప్రయత్నం చేస్తే నేను వాళ్ళను అట్లా కాదమ్మా, ప్రభుత్వ కార్యక్రమంలో మన అడ్డమడ కరెక్ట్ కాదు, ఆదివాసీ మహిళను అవమానించారు సార్ అంటే ఆదివాసీ మహిళ అని చెప్పి అంటారు. సీతక్క కూడా ఆదివాసీ మహిళనే, ఆమె బయటకు వెళ్ళి ఊడిపడ్డామే కాదు, ఆమె వచ్చినప్పుడు మీరు కూడా ఇట్లా ఉండ కరెక్ట్ కాదని చెప్పి సంబంధించిన తర్వాత వాళ్ళందరూ ఊరుకున్న తర్వాత అందరినీ గౌరవించి వాళ్ళందరితో మొట్టమొదటి కొబ్బరికాయలు కొట్టేసి జరిగింది అక్కడ. అదే రకంగా అదే క్రమంలో ఒక ఇద్దరు మాత్రమే
జై తెలంగాణ అని చెప్పంటూ మమ్మల్ని రెచ్చగొట్టగా మాట్లాడితే మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జై కాంగ్రెస్ చెప్పంటే నేను వీళ్ళని ఆపినాను అటు ఎందుకు మాట్లాడుతున్నావు అట్లా అనేటువంటి ఒక మాట మాట్లాడినాం తప్పితే అసభ్య పదాలు ఏవైతే శ్రీమతి కోవలక్ష్మి మన స్థానిక శాసనసభ్యులు అనుభవించిన భాష ఏదైతుందో ఆ భాష పట్ల నేను విచారం వ్యక్తం చేస్తూనే నేను ఛాలెంజ్ చేస్తున్నా. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అంటే నాకు బుద్ధి తెలిసినప్పటి నుంచి నా జీవిత కాలంలో అలాంటి మాట మొన్న రెబ్బెళ్ళే కాదు ఎక్కడ నేను మాట్లాడినా చెప్పండి మీరు నిరూపిస్తే నేను నేల ముక్కు దగ్గర వస్తానని చెప్తున్నాను. రాజకీయాలకు శాశ్వతంగా విరమించుకుంటాను. నేను ఎన్నడూ కూడా అటువంటి కుటుంబ సభ్యులను ఉద్దేశించి కానీ ఇంకో రకమైనటువంటి పరుష పదార్థాలు కానీ నా నోటి నుంచి ఎన్నడూ రాలేదు, రాబోవు కూడా. అనవసరంగా బట్టగలిసి మీదేసి వాళ్ళ బదనాం చేస్తూ ఉన్నారు. ఇవాళ దాన్ని అంతం పెట్టుకొని ఇష్టమట్టుగా మాట్లాడుతున్నారు. అదే నేను ఇవాళ మాట్లాడడం కూడా నేను సిద్ధంగా లేను. కానీ కాకపోతే నిన్న మీరు ఛాలెంజ్ చేసిస్తారు కూడా చెప్తున్నాను. మీరు ఛాలెంజ్ చేయండి ఛాలెంజ్ చేస్తే కోవలక్ష్మి గారు నేను ఎక్కడన్నా నిరూపిస్తాను. ఇప్పుడే కాదు, దాదాపుగా ఒక మనిషికి ఊహ తెలవడానికి కొంత వయసు వస్తుంది. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. మంచిర్యాల జిల్లా మాతా శిశు హాస్పిటల్లో అధ్వానంగా మౌలిక వసతులు, అంధకారంలో ఆరోగ్య కేంద్రం, ఛార్జింగ్ వెలుతురులో కాన్పులు జరుపుతున్న వైద్య సిబ్బంది. ముదిరాజ్ సొసైటీ డైరెక్టర్లకు న్యాయం చేయాలని వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన, మరో 3 రోజులు లీజు గడువును పెంచాలని వ్యాఖ్య. ప్రాణాలైనా అర్పిస్తాం, సింగరేణి బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణ అడ్డుకుంటాం, టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.